Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. అనంతపురం జిల్లా పరిధిలో మరియు మా రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఈ మధ్య జరిగిన దొంగతనాలు ఎక్కువ అవడంతో మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పీ గారైన శ్రీ రవిబాబు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నా సర్కిల్ పరిధిలో మా ఎస్ఐలు కనేకల్ ఎస్ఐ మరియు బొమ్మనాల ఎస్ఐ గారు మేమంతా ఒక టీంగా ఏర్పడి ఈరోజు 11 గంటల సమయంలో కనేకల్ క్రాస్లో మాకు రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుంటే కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వడ్డే పీట్ల గంగాధర్ అనే వ్యక్తి తను చేసిన దొంగతనం కేసు సొత్తు తీసుకొని ఆటోలో బళ్ళారికి పోతుండగా అమ్ముకున్న కోసం పోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా కేసుల్లో బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి. అతన్ని పెద్ద మంది సమక్షంలో విచారించడంతో మన పరిధిలోని మన జిల్లా పరిధిలో 7 కేసులు మరియు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక కేసు చేసిన చోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటులో ఒకే ఇంటిలో 31 తులాలు బంగారు ఉండింది. ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో 20 ఏళ్ళు కష్టపడి తన భార్య కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులంతా కూడా తన కూతురు పెళ్లి కోసం 31 తులాలు బంగారు చేయించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు. ఆ గ్యాప్ 1 గంట సమయం గ్యాప్లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది. ఆ కుటుంబానికి 31 తులాలు పోతే 31 తులాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి 1 గ్రాము కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, అలాగే అనంతపురం టౌన్లో 1 కేసులో ఇతని దగ్గర మేము చోరీ కాబట్టి సూత్రంతో రికవర్ చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 45.5 తులాలు బంగారు, అలాగే 2.856 గ్రాముల వెండిని మనం రికవర్ చేయడం జరిగింది. ఈ కాస్ట్ సుమారుగా 48 లక్షల వరకు రూపాయలు వాల్యూ ఉంటుంది బంగారు మరియు వెండి. ఇతని ముఠా ఎవరు లేరండి. ఇతను ఒకటే సోలో అఫెండరు. ఒంటరిగా పోతాడు, ఒంటరిగా తాళం వేసిన ఇళ్ళను చూసి అప్పటికప్పుడు ఒక రాడ్డు తయారు చేసుకుంటాడు. ఆ బీగాలు దాని తాళం మెండి రాడ్డుతో మెండి దొంగతనం చేస్తాడు. ఇతనికి ఎవరు వెనకాల ఎవరు ఉండరు. ఇతనికి ఒక జూదం ఆడడము, పేకాట ఆడము, క్రికెట్ బెట్టింగ్ ఆడము ఇతనికి వ్యసనం అండి. ఈ వ్యసనం కోసం ప్రతిరోజు కూడా సుమారు 30-40 వేలు కూడా డబ్బులు ఇతను పేకాట జూదానికి వాడతాడు. ఈ డబ్బులు పోయినప్పుడల్లా ఇతను దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతవరకు ఈ కేసులు కాకుండా మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో సుమారు ఇతను అన్ని కలిసి 40 కేసుల వరకు ఇతని పైన కేసులు నమోదైనాయి. చాలా రోజులు ఇతను జైల్లో కూడా గడిపినాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.